రాజకీయ రంగు పొలుముకుంటోంది. శబరిమల ఆలయంలో జరుగుతున్న పరిస్థితులు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే విధుల్లో అనుభవం లేని పోలీసులను అక్కడ పెట్టారంటూ ఆరోపణలు వస్తున్నాయి. రద్దీకి తగ్గట్లుగా కేరళ ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు ఫెయిల్ అయ్యారంటున్నారు. నిత్యం 1,00,000కు పైగా స్వామి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. అయితే గంటల తరబడి అక్కడే పడిగాపులు పడుతున్నారు అయ్యప్ప భక్తులు. ఇక శబరిమలకు వెళ్లే మార్గాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు దేవస్థానం అధికారులకు మధ్య సమన్వయం కొరవటంతోనే ఈ దుస్థితి దాపురించింది అంటున్నారు అయ్యప్ప భక్తులు. ఇక ప్రభుత్వ వైఫల్యమే ఈ మొత్తానికి కారణమంటూ విపక్షాలు సైతం ఆరోపణలు చేస్తున్నాయి. శబరిమలలో గతంలో ఎప్పుడూ లేనంత రద్దీ ఇప్పుడే ఎందుకొచ్చింది? నిత్యం 1,00,000 మందికి పైగా తరలి వస్తుండటంతో దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. రద్దీని అంచనా వేయడంలో ఆలయ అధికారులు ఫెయిల్ అయ్యారా? ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందా? ఇంతకీ ఈ వివాదానికి కారణమేంటి? స్థానిక ప్రభుత్వమే కారణమన్న విపక్షాల విమర్శల్లో నిజమెంత? గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. 5 రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో శబరిగిరిలో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది వరకు వస్తూ ఉండడంతో స్వామి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్ లో నిరీక్షించలేక పలువురు యాత్రికులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంట పాటు పెంచినప్పటికీ పోటెత్తుతున్న భక్తులకు స్వామి దర్శనం సామాన్యంగా దొరకడం లేదు. ప్రస్తుతం శబరిమల భక్త జనసంద్రంగా మారి అయ్యప్ప శరణు ఘోషతో మారుమ్రోగుతోంది. శబరిమలలో గతంలో అనుభవం ఉన్న పోలీసులు విధుల్లో ఉండేవారు. ఈ మధ్య కొత్త బృందం విధుల్లో చేరింది. దాంతో వారికి సరైన అనుభవం లేకపోవడంతో క్యూ లైన్ నెమ్మదించింది. ముందుగా వర్చువల్ గా దర్శనం టికెట్లు భక్తులు బుక్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రద్దీకి తగ్గట్టుగా కేరళ ఆర్టీసీ కూడా బస్సుల సంఖ్య పెంచలేదని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా గతంలో మాదిరిగా ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో కేరళ సర్కార్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కనీసం భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో కేరళ సర్కార్ ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శబరిమలలో సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తూ తిరువనంతపురంలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు శబరిమల వెళ్తున్నారు. అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయ అంశం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. కేరళలో కూడా తెలంగాణ భవన్ ఉండాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేను మా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎల్డిఎఫ్ ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పినరై విజయన్ మీ కాంగ్రెస్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళిన స్వామిలకి దౌర్జన్యం చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు. మీరు ప్రత్యేకంగా ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి భోజనం వ్యవస్థ చేపియండి, దానికి క్యాంప్ వేపియండి, వాటర్ వ్యవస్థ చేయండి. మన తెలంగాణ నుంచి చాలామంది క్యాంప్ వేస్తారు, వాళ్ళకి మీరు పర్మిషన్ తీసుకోండి. కావాలంటే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక 5 నుంచి 10 ఎకరాల ల్యాండ్ కూడా తీసుకోండి. తెలంగాణ భవన్ అక్కడ కూడా తయారు చేయండి. ఏ విధంగా మీరు ఢిల్లీలో తయారు చేస్తున్నారు, అక్కడ కూడా తెలంగాణ నుంచి వెళ్ళిన స్వామిలు ఆ భవన్లో ఉండొచ్చు, వాళ్ళకి ఎట్లాంటి కూడా ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ఫస్ట్ మీరు ఒక పని చేయండి. ఇవాళ అక్కడ ఉన్న గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్, హిందువుల పైన టార్చర్ చేస్తున్నారు. వాళ్ళు స్వామి భక్తులకి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రత్యేకంగా అక్కడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి తెలంగాణ ఆంధ్ర నుంచి వెళ్ళిన స్వామిలకి ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము మీకు ఒక నివేదిక చేస్తున్నాం.
మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలని పినరై సర్కార్ తోసిపుచ్చింది. ఆలయంలో రద్దీని నియంత్రించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ తెలిపారు. నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకెక్కుతున్నారు. యాత్రికుల్ని వెంబడించి పట్టుకోలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అదుపులోకి వచ్చాయంటున్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. హరిహర సుతవో పావన చరిత భక్త మందార భవ పరిహార కరుణతో మమ్ము కావుమో అయ్యప్ప. స్వామి శరణం శరణమో అయ్యప్ప. హరిహర సుత